ఈ రాజ్యం అంబేద్కర్ కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని, అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని, అంబేద్కర్ ఎన్ని కలలు కనడో ఈ దేశం గురించి, మన ప్రజల గురించి ఎన్ని కలలు కన్నాడో. ఈ తండ్రి కలలు కంటే నెరవేర్చడానికి పో. ఈ తండ్రిని ప్రతిరోజు పలకరిస్తావుగా, ఎంత ప్రేమగా పలకరిస్తావు నీ తండ్రిని. మరి ఈ తండ్రి గురించి మాట్లాడవా? మన శారీరక తండ్రుల కన్నా, మన బయలాజికల్ పేరెంట్స్ కన్నా ఐడియాలజికల్ తండ్రి అంబేద్కరే గొప్పోడు మన తండ్రి కన్నా. పేగుబంధం లేకపోయినా జ్ఞానబంధం ఉంది మనకు. ఎక్కడో పుట్టిండు, నువ్వెవరివి, అంబేద్కర్ ఎవరు? నీకోసం కన్నీరు కార్చి, నీకోసం అవమానాలు పడ్డాడు, నీకోసం మాటలు పడ్డాడు, నీకోసం దెబ్బలు పడ్డాడు, నీకోసం భార్య బిడ్డలు చంపుకున్నాడు, నీకోసం సర్వం కాలిపోయి రాజ్యాంగం ఇచ్చి మరణించింది అంబేద్కర్. తన కోసం ఏం చేయవా? తన ఆలోచనలని ప్రాక్టికల్గా తీసుకుపోవా? పిచ్చి పట్టిపోయింది ఒక రొటీన్ లైఫ్. పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో పని చేసుకోవడం, వారం ఏదో చికెన్ మటన్ తింటాం, వారం అయిపోతుంది, నెల అయిపోతుంది, జీవితం అయిపోతుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, గుండెకి చచ్చిపోతాను, దినాలు చేస్తాను, అయిపోతుంది. ఇది ఒక రొటీన్ లైఫ్ అయిపోతుంది బతుకంతా. అందుకని ఈ సమాజాన్ని మార్చాలి. ఈ ఒక్క తరంలో కూడా మనం ఈ నిర్ణయం తీసుకోకపోతే రాబోయే తరాలకి ఈ ఆలోచన కూడా ఎవరికి రాదు. అందుకని అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని, అందరూ ఆలోచించి అర్థం చేసుకొని స్వరాజ్య పాదయాత్ర గమ్యానికి చేరే విధంగా ఈ పాదయాత్రలో కలిసి రావాలని కోరుకుంటూ అందరి దగ్గర